వేదవతి అత్తయ్యకి మనవరాలి మీద అమాంతంగా ప్రేమ పెరిగిపోయింది. అందువలన ఆవిడ అడ్డుపడుతుంది. ఆవిడ శ్రీకర్లు ఎంతలా అడ్డుపడినా ఊరికిచ్చిన మాట కోసం అవని అయితే స్ట్రాంగ్గా నిలబెడుతుంది. తప్పకుండా తీసుకొని వెళ్తుందని ఆ నమ్మకం నాకుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అవని మాటిచ్చింది కానీ పెద్దవిడ మాట ఇవ్వలేదు కదా. సో లీగల్గా అవనికి ఎన్ని రైట్స్ ఉంటాయో శ్రీకర్ వేదవతికి కూడా అన్ని రైట్స్ ఉంటాయి. ఈ పాయింట్ మీదే ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతున్నాయి మేడం. క్లైమాక్స్ ఎలా ఉంటుందో అస్సలు తెలియడం లేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, స్పీకర్ నోట్ వేసుకుని అరుస్తున్నారు. ఎందుకు వచ్చిన ముందు చెప్పండి. ఏమైంది? ఊర్లో మరో శవం లేసిందయ్యా. నెత్తురు కక్కుని చనిపోయాడు. ముత్యాలమ్మ కొడుకు వీరబాబు చచ్చిపోయినాడు, చచ్చిపోయాడయ్యా. ఆ విధంగా చచ్చిపోయాడయ్యా. అందరికీ అదే గతి పడుతుందని భయం వేస్తుంది. వసీకర ప్రతాపాన్ని మరోసారి చూపించడానికి సిద్ధమైంది. మీరు తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అయ్యా. వేదవతి ఇంటి దగ్గర మాట్లాడాల్సిందంతా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబం తీసుకునే నిర్ణయం మీదే మొత్తం ఆధారపడి ఉంది. వేదవతి గారింటికి వెళ్దాం, పదండి. పదండి. రండి. వీరబాబు తీసుకురండి. ఇంత ఘోరం జరిగిందిరా. అయ్యో అయ్యో రండి. దేవుడా. వేదవతి గారు, వేదవతి గారు, రండి బయటికి. మిమ్మల్నేనండి, రండి బయటికి. ఏం జరిగిందండి? వశీకర వలన బలైపోయిన మరో ప్రాణం ప్రసాదరావు గారు వసీకర గడువు పెట్టిపోయింది కదా. తొందరగా తను అనుకున్నది జరగాలని మరోసారి హెచ్చరింపుగా ఇంత పని చేసింది. అవని గారు, మీ అక్షయ్ని సవాలకోట దగ్గరికి పంపిస్తానని మీరు మాటిచ్చారు. వశీకర్కు ఆ సందేశం పంపించడం మంచిది కదా. పంపిస్తానండి. అందుకు తగ్గ ప్రయత్నంలోనే ఉన్నాను. మీరిలా అంటున్నారు, బయటికి మరోలా వినపడుతోంది. ఏమని? అక్షయ్ని పంపించడానికి వేదవతి గారు, మీ భర్త గారు అంగీకరించడం లేదని, ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయని మాకు తెలిసింది. అది నిజమేనా? నిప్పు లేనిదే పొగరాదు, నిజం లేనిదే ఈ వార్త బయటికి రాదు. అవనిగారు మాటిచ్చిన తర్వాత మీరు నిర్ణయాలను మారుస్తానంటే ఎలాగండి? మీ మనవరాలే ముఖ్యమా? ఊరు జనాలు అక్కర్లేదా? ఒకప్పటి వేదవతి కాదు మీరు. మీలో స్వార్థం బాగా పెరిగిపోయింది. బాధలో ఉన్నారు, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏంటి సార్ అర్థం చేసుకునేది? మీరు న్యాయంగా ఉండాలి కదా, మాట మీద నిలబడాలి కదా. ఇంకెన్ని సవాళ్ళను చూద్దాం అనుకుంటున్నారు? మీ కుటుంబం వలన ఈ ఊరు ఇంకెన్ని బలిదానాలు సమర్పించాలి? అమ్మా, ఊరి వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది కదా, మాట్లాడు మరి. ఈ ఊరికి మీరే ధర్మరాజు వంటి వారు. ధర్మం చెప్పండి మరి. శవంతో ఇంటి ముందు నిలబడ్డారు. నువ్వు మౌనంగా ఉంటే ఎలా అమ్మా? ఏదో ఒకటి చెప్పు. చూడండి, మా ఇంటి పరిస్థితి మీకు తెలియంది కాదు. ఊరి కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టడానికి అవనే కాదు, మా అత్తయ్య గారు కూడా వెనకాడరు. కానిక్కడ సమస్య అంతా చిన్నపిల్ల మీద ఆధారపడుంది. అందుకే ఇంత జరుగుతుంది. సమస్యకు పరిష్కారం మరో విధంగా ఆలోచిద్దాం. దేనికైనా 4-5 మార్గాలుంటాయి. కొంత సమయం తీసుకోవడం మంచిది కదా. అమ్మ చెప్పిన దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నన్నెప్పుడు తీసుకుని వెళ్తుందో మీకు కబురు పెడుతుంది.
ఇది ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చింది? దీని మీద ఏవో రక్తంతో అక్షరాలు కూడా ఉన్నాయి. ఏం రాసిందో బయటికి చదువు. ఈ పూటకి ఈ శవం, మరో పూటకి మరో శవం. ఆ పిల్లను వీలైనంత త్వరగా పంపించకపోతే ఈసారి ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ చంపుతాను. ఇంటికొకరు చొప్పున పూటకొకరు బలైపోతారు. చివరికి ఊరు వల్లకాడైపోతుంది. ఆలస్యం అనర్థం, నిర్లక్ష్యం ప్రమాదం. చెల్లించక తప్పదు భారీ మూల్యం. త్వరపడండి. తొందరగా అక్షయను పంపించండి. నా సమయాన్ని వృధా చేయకండి. నా సహనాన్ని పరీక్షించకండి. ఎదురు చూపులతో మీ పాలిట మృత్యువు వశీకర. ఇప్పుడైనా సమాధానం చెప్తారా వేదవతి గారు? ఊరే వల్లకాడుగా మారుతుందంట. మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంత కూల్గా ఉంటే ఎలా అత్తయ్య గారు? మీ నిర్ణయం మార్చుకోకండి. మార్చుకోక ఏం చేయమంటారు? నా మనవరాల్ని మీరు గంగలో తోసేయమంటే నేను తోసేయాలా? నిప్పుల్లో తోయమంటే మేం తోసేయాలా? ఇలాంటివి కళ్ళ ముందు జరుగుతూ అలా ఉంటే ఏ ధైర్యంతో నా మనవరాల్ని పంపించగలను? మీవి మాత్రమే ప్రాణాలా? నా మనవరాలివి ప్రాణాలు కాదా? నా మనవరాలి మీదే ఎందుకు ఆధారపడ్డారు మీరు? ఊరంతా ఏకమై కర్రలు, కత్తులు, గొడ్డళ్ళు పట్టుకుని శవాల కోట మీద దండయాత్ర జరపండి. ఆ వశీకర భయపడి పారిపోతుంది. అది మీకు చేతకాకపోతే జరగబోయే పరిణామాలను చూస్తూ ఉండండి. కొన్ని సంవత్సరాలుగా ఈ వేదవతి ఈ ఊరికి, మీ కుటుంబాలకి ఎంతో చేసింది. ఇప్పుడు మీకు దోషిలా కనబడుతుందా?